హలో అండి, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను. నైటే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కిచెన్ క్లీనింగ్ ఈరోజు పునుగులు చేద్దామనేసి చేసేస్తున్నాను. ఇడ్లీ పిండి కొంచెమే ఉండే, అందుకనేసి కొంచెం మైదా పిండి వేసేసుకొని పునుగులు అయితే చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. పునుగులైతే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అందులో ఒక 1 ఆర్ 2 కప్స్ వరకు మైదా పిండిని వేసేసుకోవాలి. కొంచెం పెరుగు, కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా అల్లం వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వంట సోడా ఇంకా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉన్నా కూడా పునుగులు గట్టిగా వచ్చేస్తాయి. పునుగులోకి చట్నీ చేయడానికైతే పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాను. పునుగులోకి చట్నీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. అందుకనేసి ఓన్లీ పల్లీలే కాకుండా కొన్ని పుట్నాలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలాగానైతే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఇక్కడైతే పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. పునుగులు వేసేటప్పుడు గరిటెని ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. లేకపోతే ఒకటే సైడ్ కాలిపోతూ ఉంటాయి. అలా ఉంటే బాగుండదు టేస్ట్. అందుకే మనం గరిటెతోని కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసుకొని నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఇదైతే బ్లింకిట్ నుండి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. బాబు కోసము ప్రింటౌట్స్ కావాలంటే ఇదైతే పెట్టేసుకున్నాను. బయట అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయనేసి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. మనము బ్లింకిట్లో ప్రింటౌట్స్ కూడా తీసేసుకోవచ్చు. ఈ కాలంలో అయితే ఏవి కావాలన్నా ఇంటికే వచ్చేస్తాయి. బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సడన్గా అవసరం వస్తే ఇందులో ఆర్డర్ పెట్టేసుకున్నాను. జస్ట్ మనం స్కాన్ చేసి పంపిస్తే ప్రింటౌట్స్ అనేవి ఇంటికి వచ్చేసాయి. ఇక్కడైతే సపోటా మిల్క్ షేక్ అయితే చేసిస్తున్నాను. సపోటాలు 3-4 ఉండేవి, కొంచెం ఎక్కువగా పండిపోయాయి. అందుకనేసి మిల్క్ షేక్ అయితే చేసిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ బ్లైండర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. జ్యూసులు చేసేసుకోవడానికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మనం మామూలుగా ఇంట్లో యూజ్ చేసే మిక్సీ జార్ల కంటే ఈ బ్లైండర్ చాలా బాగా ఉంది. ఇంకా మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. దీనికైతే మనము ఛార్జింగ్ పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది ఛార్జింగ్తోని వర్క్ చేస్తుంది. కానీ జ్యూస్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇందులో ఓన్లీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ మాత్రం చేయరాదు. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందులో మాత్రం చేయడం రాదు. మిగతా అన్ని మిల్క్ షేక్స్ అయితే ఇందులో చేసేసుకోవచ్చు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎక్కువగా జ్యూసెస్ తీసుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినా కూడా దీనిని అయితే క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో కొంచెము షుగరు ఇంకా మిల్క్ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం మిల్కే కాకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. మరి మొత్తం మిల్క్ అయినా కూడా అంత బాగుండదు. నేను మామూలు వాటరే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఒక 2-3 టీ స్పూన్స్ వరకు షుగర్ వేసేసుకుంటున్నాను. మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లటి నీళ్ళు యాడ్ చేయలేదు కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేసాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఎక్కువగా జ్యూస్లే తీసుకోవడానికి ట్రై చేస్తాను. నైట్ టైంలో అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చల్లగా ఉంటుంది కదా, ఎందుకంటే సమ్మర్లో కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జ్యూస్లు అనేవి తాగాలనిపిస్తుంది. నేనైతే ఎక్కువగా సమ్మర్లో జ్యూస్లు అయితే తీసేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు మసాలా వంకాయ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. మసాలా వంకాయకి ఈ వంకాయలు యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా బ్లాక్ వంకాయల్ని చేసేదాన్ని. ఈరోజైతే ఈ వంకాయలతో ట్రై చేద్దామనేసి చేస్తున్నాను. ఎలా ఉంటుందో కర్రీ చూడాలి.
మసాలా వంకాయ కోసం అయితే కొన్ని పల్లీలు వేయించుకుంటున్నాను. కొద్దిగా పల్లీలు, నువ్వులు, ధనియాలు వేసేసుకొని వేయించుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఈ కర్రీ అయితే మామూలు రైస్లో కంటే మనము బగారా రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇందులో పల్లీలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఒక 1 టీ స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇంకా లవంగాలు ఒక 3, 4, యాలకులు ఒక 2, 3 వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి, బాగుంటుంది. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పల్లీలు ఇంకా నువ్వులు ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. కొద్దిగా ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఒక 2, 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, ఎందుకంటే మనం వంకాయలో స్టఫ్ను పెడతాం కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇందులో ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసినా పెట్టడానికి రాదు. ఇప్పుడైతే ఈ స్టఫ్ని ఇందులో పెట్టేసుకోవడమే. మనకైతే ఇది టేస్ట్ ఫంక్షన్లో చేస్తారు కదా, ఆ స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా మామూలు వంకాయతో కాకుండా మసాలా వంకాయ చేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకాస్త ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీలోకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే వంకాయల్ని వేసేసుకోవాలి. వంకాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వంకాయ మంచిగా మెత్తగా కుక్ అవుతుంది. నేను రీసెంట్గా పెట్టిన క్లీనింగ్ వీడియోకి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే వంకాయలు మంచిగా మగ్గిపోయాయి. ఒకసారి అయితే టర్న్ చేసేసుకోవాలి ఇంకొక సైడు, అట్లయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. లేకపోతే సరిగ్గా లోపల కుక్ అవ్వవు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులో మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకుందాము. ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని ఇలా ప్యూరీ చేసేసుకొని వేసేసుకోండి. ఈ చింతపండుతోనే మసాలా వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు సరిపోయేంత కారము, సాల్ట్ను యాడ్ చేసేసుకోండి. ఇది కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. మీరు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసేసుకోండి. మరీ దగ్గరకు వచ్చిన టేస్ట్ అంత బాగుండదు. కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే మసాలా వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే నా ఓల్డ్ వీడియోస్ని చూసేసేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.